నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, మార్చి హ్మ్. నెలలోని సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. ఈ సింహరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఎట్లా ఉందో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఇందాక మనం అనుకున్నాం. షష్టగ్రహ కూటమి. హ్మ్. ఈ షష్టగ్రహ కూటమి ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. హ్మ్. దాంట్లో ప్రధానంగా సింహరాశి వాళ్ళకి కొంత ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టబోయే వాళ్ళే సింహరాశి వాళ్ళు. అంటే ఓకే. ఎప్పుడైనా భయపడడానికి మనం చెప్పట్లేదు గానీ, జాగ్రత్త అనేది సూచన మాత్రమే. హ్మ్. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మరి ప్రతి దాంట్లో కూడా కొంత వ్యతిరేకత, ప్రధానంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళకి. మరి జన్మ జాతకంలో శని ఎట్లా ఉన్నాడో చూసుకోవాలి. హ్మ్. శని గనక నీచ స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. హ్మ్. మరి ఇక్కడి నుంచి ఆరంభం కాబోతున్నాడు. శని భగవానుడు అష్టమంలోకి రాబోతున్నాడు. అంటే ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాల కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు. హ్మ్. ప్రధానంగా ఉద్యోగ సమస్య. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుః కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అంటాడు. అంటే శని ద్వాదశంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా, లగ్నంలో ఉన్నా బతకడం ఎందుకురా చచ్చిపోదాం అనే లెవెల్‌కి తీసుకెళ్తాడు శని భగవానుడు. హ్మ్. మరి సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు, హ్మ్. అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశాలు 100కి 100% కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. మరి శక్తి ఉన్న వాళ్ళు టూ వీలర్ డ్రైవింగ్ అనేది అసలు పనికిరాదు. హ్మ్. ఎందుకంటే 2 చక్రాల వాహనం మీద నడిచినప్పుడు ఎదుటివాడొచ్చి తగిలిస్తే కూడా కింద పడేది వీళ్ళే కాబట్టి బండి మాత్రం కొంత అవాయిడ్ చేయాలి వీలున్నంత వరకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. వీళ్ళ జాగ్రత్త కాకుండా ఎదుటివాడి జాగ్రత్త కూడా వీళ్ళే స్వీకరించాలి. ఎందుకంటే మనం వీళ్ళు కరెక్ట్‌గా వెళ్తున్నా కూడా ఎదుటివాడు ఉల్టా వచ్చి కొట్టాడనుకోండి, హ్మ్. అవును. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ముల్లే అన్నట్టుగా హ్మ్. ఎవడికైతే టైం బాలేదో వాడికే ఎఫెక్ట్ కొడుతుంది హ్మ్. ఖచ్చితంగా. శని భగవానుడు ఎప్పుడైనా అంటే ఎట్లా చేస్తాడంటే ఆయుష్కారకుడు శని. నవగ్రహాల్లో ఆయుష్‌నిచ్చేవాడు శని శని భగవానుడు. భగవానుడు. మరి శని బాగుంటే వాడికి ఈత రాకున్నా సముద్రంలో తీసుకెళ్ళి పడేసినా వాడేదో అలలు కొట్టుకొని ఒడ్డుకి తేలుతాడు శని. హ్మ్. అదే శని బాగలేడనుకోండి, నీచలోనో శత్రుక్షేత్రంలో పడ్డాడనుకోండి, వాడు చిన్న స్విమ్మింగ్ పూల్‌లో పడి ఈత వచ్చినాడు కూడా లంచ్‌లోకి నీళ్లెళ్ళిపోయి సీరియస్ అయిపోయి చనిపోయిన వాడిని నేను చూశాను. హ్మ్. వాడికి ఈత బ్రహ్మాండంగా వచ్చు. హ్మ్. గజ ఈతగాడై ఉంటాడు. కానీ అట్లా చిన్నది కూడా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయి ఖచ్చితంగా సిక్కయ్యే అవకాశాలు సింహరాశి వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది సూచన. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నామంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అవును. ఆరోగ్యం బాగుంటేనే ఐశ్వర్యం వస్తుంది. హ్మ్. పని చేస్తేనే ఒక రూపాయి సంపాదన వస్తుంది. భార్యాపిల్లల్ని పోషించాలంటే ధనమూలం ఇదం జగత్తని. హ్మ్. ధనం లేనప్పుడు మానవుడు ఎందుకు పనికిరాడు. ధనం కావాలి. హ్మ్. దాంతో పాటు ఆరోగ్యం కావాలి. హ్మ్. కాబట్టి ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సింహరాశి వాళ్ళు కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కొత్త ఉద్యోగం. చేస్తున్న ఉద్యోగం నచ్చక ఇంకేదో కొత్త హై లెవెల్‌కెళ్ళాలి. అయితే నెక్స్ట్ లెవెల్‌కెళదాం. ఏదో ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. సింహరాశి వాళ్ళు. కాబట్టి హ్మ్. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న ఉద్యోగం మానేసిన తర్వాత ప్రయత్నం చేద్దాం అనేది పనికిరాదు ప్రధానంగా. హ్మ్. అంటే ఓ ఉద్యోగం ఉందనుకోండి, ఇంకోటేదో ఆఫర్ ఉంటుంది. ఇక్కడ రిలీవ్ అయితే వాడు అక్కడ జాయినింగ్ ఇయ్యడు కాబట్టి వదిలేసి దాంట్లో జాయిన్ అవుదామని స్టెప్ తీసుకుంటే ఉన్నది పోయా ఉంచుకుంది పోయా అన్న సామెత అవుతుంది. అవును. కాబట్టి ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. రెండో ఉద్యోగం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఉన్న ఉద్యోగం వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలి. ఒకవేళ ఉన్నది వదిలిపెడితే ఖచ్చితంగా వచ్చేదానికి ఇబ్బందవుతుంది. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? మనం నిత్యకృత్యం కట్టే ఖర్చులుంటాయి. ఇంటి అద్దెలు గానియండి, హ్మ్. మరి ఇంటి పరంగా కుటుంబ ఖర్చులు ఎన్నో రకాలుంటాయి. 6 నెలలు జాబ్ లేకపోతే అప్పుల పాలైపోతాడు అవును. మానవుడు. కాబట్టి ఉద్యోగ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మరి కొంతమంది షేర్ మార్కెట్ చేసేవాళ్ళు పనికిరాదు. హ్మ్. షేర్ మార్కెట్‌లో ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ పనికిరావు. సింహరాశి వాళ్ళకి. మనసటు లాగుతూ ఉంటుంది వీళ్ళని. హుహు. ఎప్పుడైతే సమయం బాలేదో ఏదో అద్భుతం చేద్దాం, ఏదో కొత్త వ్యాపారం చేద్దాం అని ఎవడో నాలాంటోడు చెప్తుంటాడు సహజంగా. హ్మ్. దీంట్లో చేయవయ్యా బాగుంటుంది అనంగా వాడు పోయి దాంట్లో పెడతాడు. ఉన్న డబ్బంతా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొత్త కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ షేర్ మార్కెట్ వాళ్ళు పనికిరాదు. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రాజకీయానికి కొంత దూరంగా ఉండాలి 3 సంవత్సరాల కాలం. హ్మ్. ఇప్పుడు ఆరంభ కాలం ఇదంతా అన్నమాట. అంటే సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంలో వేలు పెడితే మాత్రం ఇప్పటివరకు వాళ్ళు ఎంతైతే సంపాదించారో మొత్తం సర్వస్వం కోల్పోవడం జరుగుతుంది. హ్మ్. అంటూ సందేహం లేదు. హ్మ్. కాబట్టి
పెట్టుబడి లేకుండా నువ్వు ఏ ప్రయత్నం అన్నా చెయ్యి. ఒక ఉమ్, వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏదన్నా ప్రాక్టికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ పార్ట్నర్ అంటారు కదా! ఉమ్, అటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపారాలు పనికిరావు. రాజకీయంలో దిగడం పనికిరాదు. దిగినా ఖర్చు పెట్టకుండా మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్ప ఖర్చనేది పనికిరాదు. ఉమ్, ఎటువంటి ఆస్తులు గానియండి, ఎటువంటి సిగ్నేచర్స్ కొంతమంది షూరిటీ సిగ్నేచర్స్ అంటారు. ఉమ్, మన టైం బాగున్నప్పుడు ఎవడో మన స్నేహితుడో, ఉమ్, సొంత అన్ననో, లేతే తండ్రో అడుగుతాడు. ఉమ్, నాకిది బెటరా అని. అవును. సరే అయిన వాళ్ళే గదా! ఎందుకు మోసం చేస్తారో సిగ్నేచర్ పెడతాం. పెట్టేస్తారు. వాళ్ళు అవసరానికి కట్టకపోవచ్చు. అది ఉమ్, మొత్తం వీళ్ళు కట్టాల్సిన పరిస్థితొస్తుంది. ఇట్లా ఎంతోమందిని చూసా నేను. కాబట్టి ఖచ్చితంగా ఎవడికైనా షూరిటీ సిగ్నేచర్ పెడితే వీళ్ళే కట్టాలి. వాళ్ళు మాత్రం కట్టరు. ఉమ్, కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి. ఓకే అండి. తర్వాత సినీ రంగ ప్రముఖులకు మాత్రం ఉమ్, అనుకూలంగా ఉంది. ఉమ్, చాలా బాగుంటుంది. ఉమ్, మీడియా రంగంలో వాళ్ళకి కలిసొస్తుంది. ఉమ్, అష్టమంలో శుక్రుడు భావించి యోగాన్ని ఇస్తాడు. ఉమ్, తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. కొంత అనారోగ్యాలు సూచిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి. అంటే కొంత నరాల వీక్‌నెస్ రావడం అనేది ఉమ్, సూచన కనపడుతుంది. ఏదైనా ప్రమాదాలు, యాక్సిడెంట్స్ కావడం, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల ఉమ్, శనివార నియమాలు పాటించాలి. ఉమ్, ప్రతి శనివారం కూడా ఒక పొద్దు ఉండడం, ఉమ్, అవకాశం ఉంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ప్రతినిత్యం ప్రదక్షిణ చేయాలి. ఉమ్, ప్రతినిత్యం కూడా సింహరాశి వాళ్ళు తల మీద స్నానం చేయాలి ప్రధానంగా. ఉమ్, మరి శని బాగుండనప్పుడు ఏమవుతుందంటే నాన్ వెజిటేరియన్ తింటే దరిద్రం పడుతుంది. ఉమ్, తల మీద స్నానం చేయకపోతే కూడా దరిద్రం పడుతుంది. ఉమ్, కాబట్టి తలస్నానం చేయాలి. మగవాడు ప్రతినిత్యం కూడా తలస్నానం చేయాలి. ఓకే అండి. శని సమయంలో గనక తలస్నానం చేయకపోతే దరిద్ర పెద్దమ్మ నెత్తి మీదే కూర్చుంటుంది. పక్కకు కూడా పోదు కాబట్టి తలస్నానం చేయాలి. ఆడవాళ్ళకి అవసరం లేదు. ఉమ్, గురువుగారు ఆడవాళ్ళు చేయొచ్చా అని అడగొచ్చు. ఓన్లీ మగవారి. స్త్రీకి ఒక వారంలో ఒకరోజు మాత్రమే తలస్నానం చెప్పింది ధర్మశాస్త్రం. ఎందుకంటే స్త్రీ భూమి మీద కాలు పెట్టంగానే శుద్ధి. ఉమ్, స్నానం చేయక్కర్లేదు. భూమి ఉమ్, మీద కాలు పెడితే మంచం మించి కాలు పెట్టంగానే శుద్ధే స్త్రీ. ఉమ్, స్నానం చేయక్కర్లా, బట్టలు కూడా ఉతికిన వస్త్రాలు కూడా ధరించక్కర్లా. ఉమ్, అది భూదేవి ఇచ్చిన వరం స్త్రీకి. ఉమ్, కాబట్టి మగవాడికి, ఆడ మనిషికి చాలా తేడా ఉంది. కాబట్టి అవును. మగవాడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయడం, శనీశ్వర ఆరాధన, శనీశ్వర నియమాలు, ఉమ్. ప్రతి శనివారం శనీశ్వరుడి తైలాభిషేకం అనేది చెప్పదగ్గ సూచన. ఓకే గురుగారు. చాలా చక్కగా హ్మ్. తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.